ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మన పోస్ట్ పార్టంలో వెయిట్ లాస్ అవ్వలేదు అంటే చూసే వాళ్ళకి కానీ మనకు కానీ మనం ఇంకా ప్రెగ్నెంట్గా ఉన్నామనే ఫీల్ వస్తుంది, అంత వెయిట్ అనిపిస్తుంటుంది. ఆ వెయిట్ తగ్గించుకోవడానికి మరియు ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఫీడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. మెయిన్గా సెల్ఫ్ ఫీడ్ ఇచ్చే మదర్స్కి, డబ్బా పాలు కావాలి, సెల్ఫ్ ఫీడ్ ఇచ్చే మదర్స్కి కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. పాలు మంచిగా ఉంటుంది, ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతారు. ఈ వాము, జీలకర్ర, మెంతులు లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అంటే పూర్తిగా మాడగొట్టేసేయకండి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి రోస్ట్ చేసేసి దీన్ని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పౌడర్ వేసుకోవడమే. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది మెంతి పౌడర్. సో దీని కోసం కొద్దిగా లైట్గా బెల్లం వేసుకొని బెల్లం పౌడరు మిక్సీ చేసుకోండి. షుగర్ మాత్రం యాడ్ చేయకండి, బెల్లం ఈజ్ బెస్ట్ అనమాట. ఇది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోండి. నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్ 2 times 2 spoons, 2 spoons అవసరం, ఒక ½ స్పూన్ నైట్, ½ స్పూన్ ఎర్లీ మార్నింగ్. నైట్ దీన్ని వేడి నీళ్ళలో కొద్దిగా కలిపేసుకొని తాగండి, లేదంటే డైరెక్ట్ తిన్న ఇబ్బంది లేదు. టీ చేసుకుని తిన్నా కానీ ఇబ్బంది ఏం లేదు. టీ అన్నాక మళ్ళీ టీ పౌడర్ ఏం వేయకండి, జస్ట్ వాటర్లో ఇది చల్లనీళ్ళల్లో వేసుకొని మరిగించుకొని గోరువెచ్చగా తాగేసేయండి, ఇబ్బంది లేదు. మార్నింగ్ అండ్ సేమ్ గోరువెచ్చగా తాగేసి ఒక ½ hour వరకు ఏం తినకండి, ఏం తాగకండి. దీని రిజల్ట్ అయితే మ్యాక్సిమం 1 monthలో ఈజీగా కనుక్కోవచ్చు.